మరి హైదరాబాద్ లోట. హైదరాబాద్ లోనా? అవును. మన ఊరి వాళ్ళక్కడికి వెళ్తే రోడ్డు మీద కనిపించిందంట. పట్టుకునే లోపే పారిపోయిందట. మాయలేడది. ఈ విషయం నీకు చెప్దామని పరిగెట్టుకుంటూ వచ్చాను. ఊళ్ళో అందరికీ చెప్పాలి. వస్తానే. హైదరాబాద్ లో కాదు, ఎక్కడున్నా దాన్ని వదిలిపెట్టను. వదిలేకేం చేస్తావే? హైదరాబాద్ వెళ్లి దాన్ని జుట్టు పట్టుకుని మన డబ్బులు వసూలు చేసుకొస్తా. ఏంటి, నువ్వు హైదరాబాద్ వెళ్తావా? మరి ఆ దొంగ మొహంది అక్కడే కదా ఉంది. హైదరాబాద్ అంటే ఆత్రేయపురం అనుకున్నావటే? 4 వీధులు 40 ఇళ్లు ఉండటానికి. అది చాలా పెద్ద ఊరు. వేల ఇల్లులు, లక్షల మంది మనుషులు ఉంటారు. ఉంటే ఏంటి? అంత పెద్ద ఊళ్ళో అంతమంది జనం మధ్య రాణి ఎక్కడ ఉందని వెతుకుతావు? ఎలా పట్టుకుంటావు? అది హైదరాబాద్ లో ఉందని తెలిసింది కదా. అక్కడ ఏ కలుగులో దాక్కున్నా వదిలిపెట్టను. మంట పెట్టి మరి బయటకు రప్పిస్తాను. ఇంత కూడా భయం లేకుండా మాట్లాడుతున్నావేంటి? తప్పు చేసిన అది భయపడాలి గాని నేనెందుకు భయపడాలి? నేను భయపడమన్నది ఆ రాణికి కాదే, హైదరాబాద్కి. అంత పెద్ద ఊరిని ఎప్పుడైనా చూసావా? అది పెద్ద ఊరే, కానీ పెద్ద పులేం కాదు. నన్నేం నమిలి మింగేయదు. ఇప్పుడే హైదరాబాద్కి బయలుదేరుతాను. మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా. ప్రయాణం మొదలైంది. ఏ ప్రయాణం స్వామి? జరగబోయే ఓ అద్భుతానికి శ్రీకారమైంది. ఏంటి స్వామి అద్భుతం? ఈ సృష్టిని నడిపించేది కాలచక్రం. ప్రకృతి, ప్రాణికోటి కాలానికి లోబడే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు కాలాతీతమైనవి అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఆ భగవంతుడిని కూడా ఆశ్చర్యపరిచే సంఘటనలవి.